లో ఉత్పత్తిని పెంచితే పరిశ్రమలు దగ్గరగా వస్తాయి. ఎందుకంటే రాయలసీమ ప్రాంతానికి ఉన్న సౌలభ్యం ఏమంటే కొన్ని జిల్లాలకి బెంగళూరు దగ్గర, కొన్ని జిల్లాలకి హైదరాబాద్ దగ్గర, కొన్ని జిల్లాలకి చెన్నై దగ్గర. అంటే ఈ దేశంలో ఉన్న 3 పెద్ద నగరాలతో కనెక్టివిటీ ఉన్న ప్రాంతం రాయలసీమ. కాబట్టి ఇక్కడ లోపం అంటే నీటి వసతి తక్కువ. అయితే దాన్ని ఏదో విధంగా భర్తీ చేసుకొని ఇక్కడ ఉన్న ఎండలు అంటే సోలార్ ఎనర్జీ లేదా గాలి కొండలు ఇవన్నీ ఉన్నాయి, ఆ విండ్ ఎనర్జీ దాన్ని ఉత్పత్తిగా తీసుకొని ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి. అంటే అధికారాన్నితో పాటు అభివృద్ధిని కూడా రాష్ట్రంలో వికేంద్రీకరించి సంపదను ప్రతి చోట సృష్టించి నిరుద్యోగ సమస్య తీర్చి ప్రజలకి సంక్షేమాన్ని అందించాలన్న ఒక ఉన్నతమైన లక్ష్యంతో చంద్రబాబు గారు నడుస్తున్నారు. ఆయనకి బీజేపీ జనసేన తోడుగా నిలిచారు కాబట్టి అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుతుంది. అవరోధాలు అడ్డంకులు అన్నింటినీ అధిగమించి ముందుకు పోతారన్నది మా విశ్వాసం అండి. రామ్మోహన్ గారు అంతేగా చివరిగా 2-3 సూచనలు చేస్తాను. అంటే అందరం కోరుకుంది అదే, ఇప్పుడు అందరం కోరుకునేది అదే. కానీ ఇప్పుడు ఇల్లు అలికారు పండుగ కాలేకుంటున్నాం స్పష్టంగా. 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మనం మొదటికే ఉన్నాము. నా బాధ ఏంటంటే, నా ఆవేదన ఏంటంటే 10 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వేసిన ఒకళ్ళు అక్కడనే ఉంటుంది అంటున్నాను. ఇది మారాలంటే 3 అడుగులు చేయాలి. నెంబర్ 1 పైనుంచి వస్తాను నేను. పోలవరం పూర్తికి కేంద్ర ప్రభుత్వం బాధ్యతనే కదా. పురుషోత్తమపట్నం నుంచి ఉత్తరాంధ్రకు విశాఖపట్నం విజయనగరం దాకా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని అక్కడే ఉన్నది, దాని గురించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. నెంబర్ 1. రెండోది విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇప్పటికే చాలా సహాయం చేశారు, చాలా అద్భుతమైంది, సమస్య లేదు. మొన్నటిదాకున్న అనుమానాలు పటాపంచ చేయడానికి ప్రైవేటీకరణ చేయబోము, దీనికి క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తాము అనే హామీ మోడీ గారి నుంచి కోరుకుంటున్నాను. అప్పుడు మాత్రమే ఇప్పుడు ఇద్దరికి సమానమైన పోటీ ఉన్నప్పుడు ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం సమానంగా పోతుంది. మీరు ప్రైవేట్ వాడికి ఏమో క్యాప్టివ్ మైన్స్ ఇచ్చి మనకు విశాఖ ఉక్కు కర్మాగారానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా చాలా దగ్గర 150 కిలోమీటర్ల లోపల బ్రహ్మాండమైన ఉక్కు నిధులు ఉన్నాయి, గనులు ఉన్నాయి, తెచ్చుకోవచ్చు. రాయ్పూర్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఎందుకు తెచ్చుకోలేదు మనం? దానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, మన రాష్ట్ర చేతిలో లేదని. 2. మూడోది ఏంటంటే మన భోగాపురం విమానాశ్రయం చాలా సాధ్యమైనంత వరకు అది ఒక మంచి గేమ్ చేంజర్ ఒక రకంగా చెప్పాలంటే. చేస్తే ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతారు. ఒక అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే పరంపురం మనదే ఒకనాడు, పరంపురం ఆ పైదాకా కూడా ఆ ఉత్తరాంధ్ర మొత్తం డెవలప్ అవుతుంది కావడం. 3వది విమానాశ్రయం కూడా వాడి చేస్తుంది. మనం మంత్రిత్వ శాఖ కూడా వడ్డించేవాడు కూడా మనవాడే ఉన్నాడు. 3. 4వది రామాయపట్నం పోర్టు. రామాయపట్నం పోర్టు ఖచ్చితంగా కావాల్సిందే మనకు. ఎందుకు కృష్ణపట్నం పోర్ట్ ఏమో మనకు పూర్తిగా ప్రైవేటీకరణ చేయండి, దానికి లోడ్ సరిపోతలేదు, ఎక్కువైతుంది. కానీ ఏం చేస్తానంటే ఇప్పుడు మన మచిలీపట్నం పోర్టు కానీ లేకుంటే గంగవరం పోర్టు కానీ కొంతవరకు అభివృద్ధి చేసిన రామయ్యపట్నం పోర్టు చాలా కీలకమైనది అవుతుంది. కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంది, పోర్టు నిర్మాణం సాగాలి. 4. 5వది రైల్వే లైన్ విషయంలో ఇప్పటికీ మన కోస్తాంధ్ర ఉన్న రైల్వే లైన్లు ఎప్పుడు తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా రైలు అయిపోతున్నాయి. నడిపూడి మనకు బీబీనగర్ ఉంది కదా, బీబీనగర్ నుంచి శ్రీకాళహస్తి వరకు 10 ఏళ్ళు ఆయన వింటున్నాడు, ఇంకా పూర్తి కావడం లేదు. ఆ రైల్వే లైన్ పూర్తి చేయాలి. 4వది నంద్యాల నుంచి బెంగళూరు వరకు ఏదైతే వయా కడప ద్వారా అది కూడా నడక నడుస్తున్నది, దాన్ని పూర్తి చేయాలి. నేను రైల్వే లైన్ ఈ సుధాకర్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. మనకు రాయలసీమ 3 జిల్లాలు 3 దిక్కుల, ఒకటేమో మన బెంగళూరు నగరానికి దగ్గర, చెన్నై నగరానికి దగ్గర, కర్నూలు అయితే హైదరాబాద్ నగరానికి దగ్గర. ఇట్లా చూసుకుంటే కడప అభివృద్ధి పట్ల చూసుకుంటే కడప మధ్యన ఉంటుంది, ఎటు కాకుండా ఏ జిల్లా ఏ రాష్ట్రానికి సంబంధించి ఉండదు. కడప అభివృద్ధిని కూడా మనం చేసుకోవాలి. ఇప్పుడు రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులు అందరూ రాయలసీమ నుంచి వచ్చారు. 180% మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినా ఇప్పుడు చూసిన పేర్లు అవసరం, మీ అందరికీ తెలుసు పేర్లు. కనుక నేనేమన్నా రాయలసీమ అభివృద్ధి సీతకాన్ని పడుతుంది కదా. రాయలసీమలో శ్రమ చేసేవాడు ఉన్నారు, కరువు సీమ, దానికి వ్యవసాయం మీద పెద్దగా పరిశ్రమలు పెడితే పరిశ్రమ అయితే ఉపాధి లభిస్తుంది. ఉపాధి లభిస్తే ఇప్పటికీ బెంగళూరులో నేను నెలల తరబడి ఉంటాను, మా అమ్మాయి అక్కడ ఉంటుంది. బెంగళూరులో పని మనుషులు అందరూ మన అనంతపురం జిల్లా నుంచి వలస వచ్చిన వాళ్ళే. చెన్నై పోతే చెన్నైలో కూడా మా 5 ఏళ్ళు ఉన్నారు మా పిల్లలు. చెన్నైకి కూడా అంతే. మనకు చిత్తూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా నుంచి చాలా మంది వలస పోయి అక్కడికి పోతున్నారు. కర్నూలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. విమానాశ్రయం మేము ఉత్తర తెలంగాణలో ఉన్నదానికంటే చాలా దగ్గర బ్రహ్మాండంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు మధ్యన ఉన్న కడప జిల్లాను బాగా డెవలప్ చేసుకుంటే మనకు అంతర్జాతీయ సంస్థ ఏదైనా వస్తే బాగుంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారి విజన్ ఒప్పుకుంటున్నాను. తిరుపతిని ఆధ్యాత్మిక కేంద్రంగా, మనకు విశాఖపట్నానికి వాణిజ్య కేంద్రంగా, అట్లాగే మనకు పరిశ్రమల కేంద్రంగా మనకు ఈ 3 జిల్లాలు ముఖ్యంగా కడప లాంటి జిల్లా తీసుకుంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు రేపు పొద్దున మొదలు పెట్టాం అంటే ఇవాళ
ఇప్పటికి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ శంకుస్థాపన చేసుకుంటాం. గతంలో ఉక్కు ఫ్యాక్టరీ, కడప ఉక్కు ఫ్యాక్టరీకి 5 సార్లు, 5వ సారి నేను వేలంపాట రాజకీయాలని నేను వాటికల్ రాశాను. 5 సార్లు శంకుస్థాపన జరిగింది ఇప్పటి వరకు. కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీతో పాటు మన అమరావతి రాజధానిలో వాళ్ళ 3-4 వేయాల్సి ఉంది. వెంటనే